my weekend lunch and shopping. Get ready with me. Hey guys, welcome back to our channel Life of Nanduvamshi. ఇవాళ సెప్టెంబర్ 7th అన్నమాట, సండే. మేము బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం అనమాట. చాలా డేస్ అయింది బయటికి వెళ్ళి. సో మా హస్బెండ్ బయటికి వెళ్ళి లంచ్ చేద్దాం ఇవాళ అంటే నేనైతే రెడీ అయిపోయి లంచ్కి అయితే బయటికి వెళ్ళామన్నమాట. ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అన్నది వీడియోలో అయితే చూసేసేయండి. ఫస్ట్ అయితే అమ్మాయిలకి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఏంటి, హెయిర్ స్టైలింగ్ కదా. ఎక్కడైనా బయటికి వెళ్ళాలన్నప్పుడు ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకోవాలనేది చాలా అంటే చాలా ఒక పెద్ద హెక్టిక్ అనమాట ఇది. ఇక్కడైతే నేను ఫస్ట్ స్ట్రైట్నింగ్ చేసేసుకుంటున్నాను. దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ మోస్ట్ ఫేవరెట్ అండి హెయిర్ స్ట్రైట్నింగ్కి కానీ కల్స్కి కానీ. నేను దీంతోనే కల్స్ కూడా చేసుకుంటాను అనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టము. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దీంతో. I really love this Agaro product. Here one more thing I want to mention that మీరు ఎప్పుడైనా కూడా హెయిర్ మీద ఏమైనా హీట్ ప్రోడక్ట్స్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా సీరం అయితే అప్లై చేసుకోండి, లేదా ఏదైనా హీట్ ప్రొటెక్షన్ సీరం ఉన్నా కూడా అప్లై చేయండి. అదైతే ఇంకా బెస్ట్. నేనైతే ఇక్కడ సీరం అప్లై చేసేసుకున్నాను. అప్లై చేసుకున్నాక ఇలా అయితే స్ట్రైట్నింగ్ చేసుకున్నాను. తర్వాత ఈ ఇయర్ రింగ్స్తో అయితే పేరప్ చేసుకున్నాను అనమాట. ఇవి మా హస్బెండ్ నాకు ఒక 10 days బ్యాక్ గిఫ్ట్ ఇచ్చారనమాట. తను ఎక్కడో బయటకు వెళ్ళితే ఇవి నచ్చాయని తీసుకొచ్చారు. ఇవాళ వేసుకున్నాను అనమాట. బయటికి వెళ్తున్నాం కదా ఎలానో అనేసి. తర్వాత నేను ఐ మేకప్ అయితే స్టార్ట్ చేశాను. కాజల్ అప్లై చేసుకున్నాను. డెఫినెట్గా చేతికి అయితే కాటుక పెట్టుకుంటాను, చేతికి కాళ్ళకి, ఎందుకంటే దిష్టి అవ్వకుండా. ఈ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. తర్వాత లిప్ బామ్ అయితే అప్లై చేసుకున్నాను. బయటికి వెళ్తున్నామంటే అది ఈవినింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా మార్నింగ్ అయినా నేనైతే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకుంటానండి. తర్వాత ఇక్కడ నేను ఈ ఐ ప్యాలెట్ మేకప్ కిట్ తీసుకొని జస్ట్ కొంచెం బ్రౌన్ షేడ్ అప్లై చేస్తున్నాను అనమాట నా ఐ లాషెస్కి. ఇదైతే చాలా మంచి లుక్ ఇస్తుంది. నాకైతే చాలా అంటే చాలా ఫేవరెట్. ఇంకా నైట్ టైం అయితే లుక్ అదిరిపోతుంది అనమాట లైటింగ్స్కి. ఏదైనా ఫంక్షన్, ఈవినింగ్ ఫంక్షన్స్కి అయితే దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్. బింది లేకోకుండా మన మేకప్ అయితే కంప్లీట్ అవ్వదు కదా. ఫైనల్గా బింది పెట్టేసుకుంటే ఆ లుక్కే వేరనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకు ఈ లుక్. ఎక్కువ మేకప్ అయితే వేసుకోను, నేను ఎప్పుడు ఇలానే సింపుల్గా వేసుకుంటాను. నాకు ఇలా ఉండడమే ఇష్టం అనమాట. ఇదండి నా ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. తర్వాత అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మేము ఎక్కడికి వెళ్ళామంటే స్వాద్ కిచెన్కి వెళ్ళామండి. ఇది నాగోల్ ఎల్బీ నగర్ మిడిల్లో వస్తుందన్నమాట. ఎవరైనా ఎప్పుడైనా వెజ్ థాలీ తినాలి, వెజిటేరియన్ ఫుడ్ తినాలి అనిపిస్తే దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. మాకైతే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఇక్కడ నాకు ఆవకాయ ముద్దపప్పు చాలా అంటే చాలా బాగుంది. యమ్మీ ఫుడ్ అండి. ఒక హోమ్ ఫుడ్ తిన్నట్టే అనిపించింది. ఆ అంబియన్స్ కూడా ఎంత ప్లెజెంట్గా ఉందో. లక్కీగా మేము వెళ్ళినప్పుడు ఎక్కువ మంది లేరనమాట. సో ఇంకా పీస్ఫుల్గా ఉంది. బాగా ఫుడ్ తినేసి ఎంజాయ్ చేసామన్నమాట. మాకైతే ఈ ఐటమ్స్ అన్నీ ఇచ్చారు థాలీలో. ఇక్కడ చక్కెర పొంగలి స్వీట్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. మామూలుగా మనం గుడిలో ప్రసాదం తింటాం కదా అప్పుడప్పుడు, అలానే ఉందన్నమాట. యమ్మీ. తినేసిన తర్వాత మేము రత్నదీప్కి వెళ్ళాము. జస్ట్ ఊరికే అలా చాక్లెట్స్ ఏమైనా కొనుక్కుందామని వెళ్ళామన్నమాట. ఇక్కడైతే స్మాల్ షాపింగ్ అయితే చేసుకున్నాము. నేనైతే మై ఫేవరెట్ చాక్లెట్ మిల్కీ బార్ ఎక్కడ అంత ఈజీగా దొరకదు. లక్కీగా ఇక్కడ ఉందన్నమాట. నేనైతే మిల్కీ బార్ తీసేసుకున్నాను. ఇదండి మా వీకెండ్ జాయ్, సండే లంచ్. మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే హెల్దీ, బీ హ్యాపీ. వి విల్ మీట్ ఇన్ అనదర్ వ్లాగ్ గైస్.